గ్రూప్లోని బీసీ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. ఈ గ్రూప్లో చాలామంది నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, ప్లస్ నాతోటి వాళ్ళు ఉన్నారు, నా క్లాస్మేట్లు, నా మిత్రులు, కలిసి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్లస్ నాకంటే చాలా పెద్దవాళ్ళు కూడా ఈ గ్రూప్లో ఉన్నారు. వాళ్ళందరికీ గౌరవంగా గుడ్ మార్నింగ్. ఈ గ్రూప్ బీసీ ఐక్యవేదిక సుద్దపల్లి అనేది ఒక స్పష్టమైన ప్రణాళికతో క్రియేట్ చేయబడ్డది. ఇది ఒక రాజకీయ గ్రూప్ కాదు, గుర్తుపెట్టుకోండి అందరూ. ఇది రాజకీయ పక్కా బీసీలు చేయాల్సింది రాజకీయమే, అసలైన రాజకీయం చేయాల్సింది బీసీలు అయినప్పటికీ ప్రస్తుతానికి ఈ గ్రూపులో బీఆర్ఎస్ మిత్రులు, బీజేపీ మిత్రులు, కాంగ్రెస్ వాళ్ళు, ఇంకేదైనా పార్టీలు ఉంటే ఆ పార్టీలలో ఉంటూ పార్టీకి సంబంధించిన పనులు చేసుకుంటూ ఆ పార్టీల కంటే ముందు మనం బీసీలం ఎక్కడున్నాం, ఎటు పోతున్నాం అన్న విషయాలు ఫస్ట్ తెలుసుకొని ఏ పార్టీలు పనిచేస్తూ ఆ పార్టీలు పనిచేసుకోండి. ఏ పార్టీలో పనిచేయాలన్నది మనం తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ అవేర్నెస్ రావాలి, ఆ తర్వాత పార్టీలు. ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చేయాలంటే ఫస్ట్ డిగ్రీ చేయాలి. డిగ్రీ చేసిన తర్వాత నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తావా, ప్రైవేట్ జాబ్ చేస్తావా, బిజినెస్ పెట్టుకుంటావా, ఇంకేమైనా చేస్తావా అనేది నీకు ఒక మంచి అవగాహన వస్తుంది. 15-16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత ఒక మంచి ఎలిజిబిలిటీ వస్తుంది, అవగాహన కూడా వస్తుంది, ఏం చెయ్యాలా ఏం చెయ్యొద్దు అని. కానీ అవగాహన విషయంలో ముఖ్యంగా బీసీలకు అవగాహన రాకుండా చేయడానికి ప్రణాళికలు చేసిండ్రు తప్ప రాజకీయాలలో అవగాహన ఎవరు కలిగించలేదు. ఎందుకంటే ఎవరి ప్రణాళికలకు వాళ్ళకు ఉన్నాయి, పార్టీల ప్రణాళికలు. అందుకే మనకు అవగాహనకు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. కనుక మనం ఇప్పటికన్నా మనం తెలుసుకోవాలి, మనం తెలిసిన వాళ్ళం తెలుసుకోవాలి, మన వాళ్ళకి చెప్పుకోవాలి. అందువల్ల ఈ గ్రూప్ పెట్టడం జరిగింది. ప్లస్ ఈ గ్రూప్లో చర్చించుకునే విషయాలన్నీ బీసీ ప్రజలు రాజకీయంగా ఎంత నష్టపోతున్నారు, దాని నష్టం వల్ల వాళ్ళ జీవితాలలో ఎంత నష్టం జరుగుతుంది, మనం రాజకీయంగా చైతన్యవంతం కాకపోవడం వల్ల ఎంత వెనుకబడిపోతున్నాం, ఎన్ని రకాలుగా వెనుకబడిపోతున్నాం అన్నది రోజుకో 2 రోజులకో వారం రోజులకో నేను స్పష్టంగా ఆధారాలతో సహా వీడియో ఒక 5 నిమిషాల 10 నిమిషాల వీడియోలు పంపిస్తూ ఉంటాను. చూస్తూ చర్చించుకుందాం, రైట్? సో ఆ ఉద్దేశమే ఇది. రాజకీయాలకు అతీతమైన గ్రూప్ ఇది. ముఖ్యంగా బీసీల ఫస్ట్ బీసీల గ్రూప్ ఇది. అది అందరం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఉన్నారనుకోండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది మనం ఏదైనా మాట్లాడుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ఫీల్ కావద్దు. కాంగ్రెస్ పార్టీ కంటే ముందు నువ్వు ఫస్ట్ బీసీవి, రైట్? అదేవిధంగా బీజేపీ మిత్రులు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా ఫీల్ కావద్దు. ఫస్ట్ వాస్తవం తెలుసుకొని ఆ తర్వాత ఫీల్ కావాలి మనం, రైట్? అదేవిధంగా బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా. ఇప్పుడు నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే బీసీల పార్టీ ఉందో దాంట్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆ పార్టీ గురించి కూడా నేను మాట్లాడాను ఈ గ్రూప్లో. ఎందుకంటే ఫస్ట్ బీసీలం ఏందో తెలుసుకుందాం, ఆ తర్వాత మాట్లాడదాం, రైట్? అయితే ఈరోజు ఇది ఫస్ట్ వీడియో కనుక నేను మన గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రూప్లో ఉన్నటువంటి మిత్రులందరికీ ఒక 5-6 పాయింట్లు చెప్పి వదిలిపెడతాను. మీరు దాని మీద కొంచెం ఆలోచిస్తూ ఉండండి, అప్పుడు మీకు కూడా కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి, ఈ గ్రూప్ ఎన్నికలప్పుడే పనిచేసే గ్రూప్ కాదు. ఎన్నికలకు ఈ గ్రూప్లో మాట్లాడుకునే విషయాలకు సంబంధం లేదు. ఎస్, ఎండ్ ఆఫ్ ద డే రాజకీయాలు ఎన్నికలే ఇంపార్టెంట్ అయినప్పటికీ మనకు బాగా అవేర్నెస్ పెరగాలి కనుక ఫస్ట్ అవేర్నెస్సే మాట్లాడుకుంటాం ఈ గ్రూప్లో. సర్పంచ్ ఎన్నికలకో, ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ ఎన్నికలకో, జడ్పీటీసీ ఎన్నికలకో అవిటికి సంబంధించింది కాదు. ఎప్పటికప్పుడు రాజకీయాల్లో జరుగుతున్న మోసాలని, రాజకీయంగా బీసీలు మోసపోతున్న తీరుని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక దానికి సంబంధించి దీంట్లో మాట్లాడుకుంటాం. కనుక ప్రతిసారి ఏదో ఒకటి రాజకీయాల్లో ఉంటూనే ఉంటుంది కనుక మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, రైట్? ఓకే, అసలు విషయంకి వెళ్ళే ముందు ఈ గ్రూప్లో ఉండి మన ఉన్న మిత్రులందరికీ, ముఖ్యంగా కొంత చదువుకున్న మిత్రులకి, యువకులకి నా పర్సనల్ సజెషన్, రైట్? ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక్క వాట్సాప్ మెసేజ్ హైదరాబాద్ నుంచి ప్రపంచం అంతా ఒక 5 నిమిషాలు పంపించచ్చు, మనకు తెలుసు మీ అందరికీ. కనుక టెక్నాలజీ చాలా ఫాస్ట్గా ఇవాల్వ్ అయింది. 1970లోనో 80లోనో 90లోనో పరిస్థితులు కావు ఇప్పుడు. ఈ టెక్నాలజీ వల్ల, ఫేస్బుక్ వల్ల, వాట్సాప్ వల్ల
ప్రపంచంలో ఉన్న ప్రధానమంత్రులే దేశాలు వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంత అవేర్నెస్ చాలా ఫాస్ట్గా వస్తుంది. కనుక టెక్నాలజీని మనం ఎప్పుడు వాడుతూ ఉండాలి. దాంట్లో ముఖ్యంగా ఈరోజు నా బీసీ మిత్రులకు చెప్పే సూచన ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ పిఏ, మీ పర్సనల్ అసిస్టెంట్ మీ జేబులో ఉంది. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అది మీ మొబైల్ ఫోను. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏంటవి? చాట్‌జీపీటీ, జెమినీ, ఇంకా చాలా ఉన్నాయి టూల్స్. మీకు ఏది నచ్చితే ఆ టూల్ని వాడుకోండి. చాలామంది చాట్‌జీపీటీ వాడుతుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. అది ప్రపంచంలోనే అత్యంత తెలివైన ఫాస్టెస్ట్ పిఏ. మీ పిఏ, ఫ్రీ పిఏ. మీరు సాలరీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఈ విషయం ఫస్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, వీడియో నేను ఎందుకైతే వీడియో చేయాలనుకున్నానో ఆ సబ్జెక్ట్ కూడా మాట్లాడకముందు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫాస్టెస్ట్ పిఏ ప్రపంచంలో ఉన్న బుక్కులన్నీ చదివేసింది, ప్రపంచంలో ఉన్న సినిమాలన్నీ చూసేసింది, ప్రపంచంలో ఉన్న ఉద్యమాలన్నీ చదివేసింది, ప్రపంచంలో జరిగిన యుద్ధాలన్నింటినీ చదివేసింది, ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన చాలా విషయాలు చదివేసింది. ఈ చదివేసింది చూసేసిందని ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి, నేనైనా ఈ గ్రూప్లో ఉన్న మిత్రులు, వీడియో చూస్తున్న మిత్రులు ఎవరైనా, ఈ పర్సన్ కొంచెం తెలివైన వ్యక్తి అని ఎప్పుడు అంటామంటే, ఆ సబ్జెక్ట్లో ఎంత డీప్ నాలెడ్జ్ ఉంటే అంత తెలివైన వ్యక్తి అని అంటాం, అంత అవేర్నెస్ ఉన్న వ్యక్తి అని అంటాం. ఒక విషయం మీద మనకు డీప్ నాలెడ్జ్ రావాలంటే ఏం చేయాలి? ఆ విషయానికి సంబంధించిన ఎన్నో బుక్కులు మనం చదవాలి, లోతుగా అవగాహన పెంచుకోవాలి, పిహెచ్డి చేయాలి, డాక్టరేట్ చేస్తే అరే ఆ సబ్జెక్ట్ మీద ఆయనకు చాలా లోతైన అవగాహన ఉంది అని మనం అంటాం. రాజకీయాల గురించి తెలుసుకోవాలనుకోండి, ఎప్పటికప్పుడు పేపర్ చదువుతుండాలి, యూట్యూబ్లో ఎవరేం మాట్లాడుతున్నాడు, ఏ పార్టీ లీడర్ ఏం మాట్లాడుతున్నాడు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి కదా. అప్పుడు ఆ వ్యక్తిని మనం తెలివైన వ్యక్తి అని అంటాం. కానీ చాట్‌జీపీటీ లాంటి టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, నువ్వు నీ జీవితంలో నువ్వు ఒక 1000 జన్మలెత్తినా చదవలేని బుక్కులన్నీ చదివేసి నీ జేబులో ఉంది. ఇప్పుడు అది నీ జేబులో ఉంది, ఫ్రీగా ఉంది, నువ్వు సాలరీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కనుక నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పటి నుంచి ఒక విషయం వాస్తవమా కాదా అని తెలుసుకోవాలన్నా, లేదా ఏదైనా కొత్త విషయం గురించి నువ్వు తెలుసుకోవాలన్నా, దయచేసి అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ని మీరు మీ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకొని వాడుతూ ఉండండి. మీరు చాలా ఫాస్ట్గా అవేర్నెస్ పెంచుకోవచ్చు ప్రతి విషయం పైన. ఆల్రైట్, ఏని పక్కన పెట్టేస్తే అసలు విషయం ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ముందు చెప్పినట్టు 4-5 పాయింట్లు చెప్పి వదిలిపెడతాను. కొంత మీరు విశ్లేషణ చేస్తూ ఉండండి, ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఒక వీడియో, లేదంటే మీకు తెలిసిన వీడియోలు మీరు కూడా పెట్టండి, గ్రూప్లో మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, డిబేట్ చేసుకుందాం, మంచి చెడులని తెలుసుకుందాం, ముఖ్యంగా మన బీసీల గురించి. ఓకేనా? సో ఒక్కసారి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, బీసీలు చరిత్రలో బీసీలు అంటే ఎవరు, ఒకప్పుడు బీసీల పరిస్థితి ఏంటి, ఇప్పుడు బీసీల పరిస్థితి ఏంటి అనేది ఒక లైన్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చరిత్రలో బీసీలు అంటే ఉత్పత్తి కులాలు. 135 కులాలు ఉన్న బీసీలు ఎవరు? ఉత్పత్తి కులాలు. ఉత్పత్తి అంటే రకరకాల వృత్తులు చేస్తూ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్కు తీసుకొచ్చి మార్కెట్లో అమ్మడం, కానీ సమాజానికి అందించే కులాలు. అమ్మడం పక్కన పెట్టేస్తే సమాజానికి అందించే కులాలు. ఉదాహరణకు మన కుమ్మరి కులస్తులు ఉంటే, కుమ్మరి కుండల ద్వారా ఎన్నో రకాల అవసరాలకు, మనం అన్నం కూడా అందులో అనుకుంటుంటాం, కూర కూడా అందులో అనుకుంటుంటాం ఒకప్పుడు. కనుక కుండల ద్వారా సమాజానికి సేవ చేసేవారు. కమ్మరులు వాళ్ళు చేసే పనులు, మనం దున్నాలంటే కర్రలు కాల్పించుకోండు, గొడ్డలు జరిపించుకున్నాడు, ఇవన్నీ మనం చేస్తుంటాం. వాళ్ళు ఆ విధంగా సమాజానికి వాళ్ళు పొద్దంతా పనిచేస్తూ సమాజానికి సేవ చేసేవారు. అదేవిధంగా హౌస్లోళ్ళు కానీ, గూండ్లోళ్ళు కానీ, తెనుగోళ్ళు కానీ, మనలా ఇప్పుడు పేరుకోళ్ళు కానీ వ్యవసాయం చేసి అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు, టమాటాలు, వంకాయలు, వడ్లు, మక్కలు ఇవన్నీ తీసి సమాజానికి అందించేవాళ్ళు. సో ఈ విధంగా 135 కులాలు 135 రకాలుగా పనులు చేసి సమాజాన్ని నడిపిన బలమైన, ఆర్థిక వ్యవస్థకు బలాన్ని అందించిన కులాలు బీసీ కులాలు. ఒకప్పుడు ఎస్సీలకు అంత అవకాశం లేకుండా, ఎందుకంటే ఎస్సీలకు అంటరానితనం ఎక్కువ ఉన్న టైంలో వాళ్ళు ఊరవతలు ఉంటుండ్రి, ఊరుకు దూరంగా ఉండే పరిస్థితులు కనుక వాళ్ళు సమాజానికి బీసీలు చేసినంత సేవ చేసే అవకాశం వాళ్ళకు లేదు. ఎస్టీలు వాళ్ళు ఆటోమేటిక్గా అడవులలో, ఊరికి బయట
మనం ఇప్పుడు తాండాలు అంటుంటాం. అక్కడ నివసించే వాళ్ళు కనుక వాళ్ళే బతుకుతూ కొన్ని తెగలుగా ఉండేవాళ్ళు. అందుకే షెడ్యూల్ ట్రైబ్స్ అంటాం వాళ్ళు, షెడ్యూల్ తెగలు వాళ్ళు. తెగలుగా ఉండేవాళ్ళు కనుక వాళ్ళు కూడా యాక్టివ్గా నాలెడ్జ్ పరంగా అప్పట్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. అప్పట్లో మనలాగా బీసీలలాగా సమాజానికి ఎటువంటి ఉత్పత్తులు అందించే అవకాశం వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు అప్పుడు లేకుండే, ఇప్పుడు వచ్చింది ఆ కాలానుగుణంగా, రైట్. అంటే ఓవరాల్గా బీసీలు ఎవరు? ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి 1,00,000 పనులు చేసి ఈ వ్యవస్థను నడిపిన వాళ్ళు గత 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఎన్నికేళ్ళు చూసినా వాళ్ళందరూ బీసీలే, రైట్. అది బీసీల పరిస్థితి. కానీ స్లోగా పరిస్థితులు మారిపోయి 1970, 80, 90 వల్ల పెట్టుబడి విధానం పెరిగిపోయి ప్రపంచమంతా మారిపోయి కుమ్మరి వాళ్ళు కుండలు అమ్ముకునే పరిస్థితి లేదు, పద్మశాలీలు బట్టలు నేసి అమ్ముకునే పరిస్థితి లేదు. ఇవన్నీ పెట్టుబడిదారు చేతులలోకి వెళ్ళిపోయి వీళ్ళందరూ పనులు అయిపోయినారు. నార్మల్గా ఒక వ్యవస్థ మారుతున్నప్పుడు వ్యవసాయదారులు వడ్లు అమ్ముకోవాలి. ఈ వడ్లు కొని అమ్మే బ్రోకర్లందరూ లేదా ఈ బిజినెస్ చేసే వాళ్ళందరూ ఎవరు ఉండాలి? వ్యవసాయదారులే ఉండాలి. జపాన్లో చూస్తే పరిస్థితి అట్లా ఉంటుంది. ఉన్నారు అట్లా? మరి లేరు. సడన్గా వేరే కులస్తులు వచ్చిండ్రు, చెమట తీసేది లేదు, ఏం చేసి పెన్ను పెట్టాలి, పేపర్ పెట్టాలి, రప్ప 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 దండ కొడతావు, ఏది కొడతావు, ఏం చేస్తావు చేయాలి, బిజినెస్ చేసుకోవాలి వ్యవసాయదారుల మీద. ఇతను పండించిన పంట మార్కెట్లో 500 రూపాయలకు ఒక ప్రోడక్ట్ అమ్ముడు పోతే ఈయన దగ్గర 100 రూపాయలకు కొంటాం. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంతే. బీసీలకు అతి మర్యాద, అతి వినయం, మంచితనం, ధర్మం, న్యాయం, ఇజ్జతు ఇవన్నీ చాలా ఎక్కువ అన్నట్టు బీసీలకు. ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ అట్లా. సో ఇటువంటి వాటితో ఇక్కడే ఉండిపోయింది తప్ప వీళ్ళ పనులని అమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డరు, వీళ్ళు బాగుపడలే. ఇదే రాజకీయాల్లో కూడా ఓటు ఏసుడికి తప్ప కురిచెక్కే ఆలోచనలు ఎప్పుడు చేయలే ఈ మార్కెట్. దానివల్ల చాలా వెనకబడిపోవడం జరిగింది. ఇటు ఉత్పత్తులు చేస్తూ ప్లస్ సమాజానికి ఏం చేసినా ఈరోజు చూసుకుంటే చాలా వెనకబడిపోయినాం. నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, వడ్లు వండించినప్పుడు వడ్లు వండించిన వాడే ఆ బిజినెస్లు ఉండాలి. ఇప్పుడు పద్మశాలీలు బట్టలు రెడీమేడ్ వచ్చినప్పుడు పద్మశాలీలే బిజినెస్లు ఉండాలి. ఇప్పుడు మన కమ్మరోళ్ళు ఏదైనా రెడీమేడ్ వచ్చినప్పుడు కుమ్మరోళ్ళ దగ్గరనే ఆ రెడీమేడ్ బిజినెస్ కూడా ఉండాలి. లేదు, కమ్మరోళ్ళ దగ్గర లేదు, కంచరోళ్ళ దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. బిజినెస్ అంతా ఎవరి చేతులకు వెళ్ళిపోవాలి, వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇట్లా అయిపోయింది, బానిస అయిపోయింది మళ్ళీ బీసీ. ఒకప్పుడు హీరో బీసీ అంటే రుబాబుగా బతుకుతుండ్రి. చేతు నిండా పని, బతకడానికి కావాల్సినంత డబ్బు, తృప్తిగా ఆనందంగా పద్ధతిగా కల్చర్తోని విలువలతోని బతుకుతుండే. ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఎట్లా లేదంటే 135 కులాలం, బోలెడు మంది, చిన్న ఫ్యామిలీలోనే ఎన్నో కష్టాలు ఉంటాయి. కనుక ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చి ఆ పరిస్థితికి వచ్చినాం. ఇక రాజకీయాలలో అసలే లేము. నేను మొన్న కూడా చెప్పిన వీడియోలో 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని జమ చేస్తాం, పంచే దగ్గర మనం ఉండం. అది పెద్ద నష్టం బీసీలకి, రైట్. సో ఇది బీసీల గురించి. బీసీలు ఎవరు, ఎట్లా బతికేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా బతుకుతున్నారు, రాజకీయంగా ఎంత కిందికి పడిపోయినరు అన్నది వీడికి వదిలిపెడదాం. ఇంకా ఇటువంటి విషయాలు మనం చాలా మాట్లాడుకోవాలి. బీసీల గురించి ఈరోజు ఈ 2-3 నిమిషాల టాపిక్ ఇంకా డీప్గా మాట్లాడుకోవాల్సిన అత్యంత అవసరం ఉంది. ఈ గుండెకు శస్త్రచికిత్స చేయకపోతే 5 నిమిషాలు చచ్చిపోతాడని ఎట్లయితే అనుకుంటామో అటువంటి పరిస్థితులు ఉన్నాం బీసీలం. అవేర్నెస్ తెచ్చుకోవాలి, మాట్లాడాలి. రైట్. ఇంకొక విషయం, మన బీసీలు 60% బీసీలు ఉన్న వీళ్ళు ఏం సాధించరు. ఉట్టిగానే ఏం చేస్తారంటే అటు బీఆర్ఎస్లోకి పోతారు, ఇటు బీజేపీలోకి పోతారు, అటు కాంగ్రెస్లోకి పోతారు. నేను కల్ట్ బీఆర్ఎస్ కార్యకర్త అంటాడు ఒకడు, నేను కల్ట్ బీజేపీ కార్యకర్తను ఒకడు అంటాడు, నేను కల్ట్ కాంగ్రెస్ అని అంటారు. వెరీ గుడ్, ఏదన్నా కల్ట్ ఉండాల్సిందే, మంచిదే. కానీ కల్ట్ అనే ముందు కొంచెం చరిత్ర కూడా తెలుసుకొని మనం కల్ట్ అనాలి. ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తా నేను, ఎంత బేకారు ఉంటామనేది తెలుస్తుంది మనకు. శివాజీ మహారాజ్, ఊరూరుకు శివాజీ మహారాజీ మధ్య విగ్రహాలు పెట్టుకుంటూ శివాజీ అంటే హిందూ, హిందూ అంటే బీజేపీ, బీజేపీ అంటే శివాజీ, శివాజీ అంటే హిందూ, హిందూ అంటే బీజేపీ. ఇది లింక్ అనమాట.
ఇది బాగా నూరి 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 మన దగ్గర ఎట్లా వస్తారంటే, ఎస్ శివాజీ అంటే నేను శివాజీ భక్తుడిని, మిత్రుడిని, శివాజీ ఉత్సవాలు చేయాలి, ఇవన్నీ వెరీ గుడ్, తప్పులేదు. ఇదే చెప్పిండ్రు తప్ప మొన్న కూడా సంభాజీ సినిమాలో కూడా చూస్తే హిందూ మతం కోసం ఎంతో కష్టపడ్డాడు, వాళ్ళు మతం మారమన్నా మారలేడు, ప్రాణాలు తీసుకున్న వీరుడు, శూరుడు, ధీరుడు, లాస్ట్కి వస్తే బీజేపీ మతం మతం నుంచి బీజేపీకి బెనిఫిట్ అనుకుందాం. నేనేమంటానంటే శివాజీ ఒక బీసీ బిడ్డ, శివాజీ బీసీ బిడ్డ. శివాజీ యాక్చువల్గా వాళ్ళ వంశం, పాత వంశం నుంచి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి రాజులేం కాదు, రాజు కావాల్సి వచ్చింది శివాజీకి. ఒక బీసీ బిడ్డ రాజు కావాల్సి వచ్చి, ఇది చరిత్ర. అందుకని ఇప్పుడు ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు చూడమని చెప్పిన, గంగాధర్ అన్న చెప్పే మాటలు కూడా కరెక్టా కాదా మీరు అందులో పోయి చూడొచ్చు. టక్క చెప్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాణం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, మనిషి కాదు, అబద్ధాలు చెప్పదు. అది అమెరికాలో తయారైన ఒక ప్రోగ్రామ్. దానికి దేని గురించి పార్షియాలిటీ ఉండదు. మీరు ఏది అడిగితే అది చరిత్రల దగ్గరికి వెళ్తుంది, పుస్తకాలు చూస్తుంది, తీసుకొచ్చి మీకు చెప్తుంది, అంతే. అదొక ప్రోగ్రామ్, ఓకేనా. అయితే ఈ శివాజీకి మతం అంటగట్టినాం కానీ శివాజీ చుట్టూ బాడీగార్డ్స్ బలమైన ముస్లింలు. శివాజీ ఆయుధ గారానికి అధిపతి ఒక ముస్లిం, ఇవి చెప్పారు. శివాజీ ఒక బీసీ, ఇది చెప్పరు. శివాజీ రాజు కావడానికి ఆవశ్యకత ఏర్పడదు, ఎందుకంటే అప్పట్లో కూడా అణిచివేత ఉండే కనుక ఆయన మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లెక్క, రైట్, మన కొమరం భీం లెక్క, అల్లూరి రామరాజు లెక్క అణిచివేతని తట్టుకోలేక ఎదిగిన హీరోలు వీళ్ళు, చిన్నోళ్ళేం కాదు. ఇవాళ మనం కనీసం ఓటును కూడా ఎవరికేయాలో తెలియలేని దీన స్థితిలో ఉన్నాం. కానీ వీళ్ళు అప్పట్లోనే హీరోలు, చాలా పెద్ద హీరోలు. అప్పుడు టెక్నాలజీ లేదు, సెల్ ఫోన్ లేదు, ఏం లేదు. ఒక విషయం ఇంకొకళ్ళకి చేర్చాలంటే తిరగాల, అడవిలోకి వెళ్ళి ఊరికి పోయి చెప్పాల. అయినప్పటికీ వీళ్ళు బలగం సంపాదించుకున్నారు, సైన్యం సంపాదించుకున్నారు, ఎదిరించిర్రు అణిచివేతని. అప్పట్లో హీరోలు. మనం ఖాళీ ఓటేసుడు కూడా తెలియదు మనకు ఒకసారి, ఓకేనా. సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే ఈ విషయం చెప్పరు. శివాజీ వంశస్థుడైన సాహు మహారాజ్ ఆయన ఆస్థానంలో ప్లస్ రాజ్యం అంతటా 50% బీసీలకు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి 1902లోనే చేసిండు. రాజుగానికి ఇంప్లిమెంట్ చేసి పడేసిండు. అది చెప్పరు. హిందూ మతం, బీజేపీ, శివాజీ, బీసీల గురించి చెప్పరు. ఆయన బీసీ అని కూడా చెప్పారు, రైట్. అయితే శివాజీ చరిత్రని ఆ విధంగా చూపిస్తున్న మన ఈ ప్రపంచం బీసీలకు లింక్ చేసి అని చెప్పదు, రైట్. ఇది ఒక విషయం మనం కొంచెం పక్కన పెడతాం. శివాజీ గురించి కూడా మనం చాలా డీప్గా వేయడుతుంది, రైట్. రెండోది, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే 33% ఉన్న బీసీ రిజర్వేషన్లని మన కేసీఆర్ గారు 23%కి తీసుకొచ్చారు. ఎవరన్నా ప్రశ్నించారు? ఒక్క రిజర్వేషన్ పోతే కొన్ని వేల జాబులు రాజకీయంగా అయినా దేనికైనా దెబ్బ పడుతుంది, కొన్ని తరాలే వెనుకబడిపోతాయి. ఎప్పుడన్నా మనం ప్రశ్నించినామా? బీఆర్ఎస్ 42% మీకు రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇవ్వలేకపోతుంది. నాకు నెలకు 18,000 కోట్లు వస్తాయి, నన్ను కోసుకొని తింటారా? ఏం చేస్తారో చేయండి. ఇచ్చిన ఖజానా మంచిగున్నది అనుకొని మేము పథకాలు ఇచ్చినామని చెప్తాం. బీసీలు ఎప్పుడన్నా దీని గురించి ఎదురు తిరిగినరా? అదే కేసీఆర్ అధికారంలోకి వచ్చే ముందు ముస్లింలు అందరూ అడిగినారు, మాకేమిస్తావు, మీరు బాగా వినాలి, మాకేమిస్తావు? మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా, ప్లస్ మీకు కావాల్సిన పథకాలన్నీ ఇస్తా. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది మహమూద్ అలీకి, ఉప ముఖ్యమంత్రి. అటువంటి ఎస్సీలు అందరూ అడిగినారు, మాకేమిస్తావు అంటే మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాం. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. మరి ఎస్సీలు ఎందరూ? 18%. మైనారిటీలు ఎందరూ? బీసీలో కలిపితే ఒక 10%, అప్రాక్సిమేట్గా అటు ఇటుగా బీసీలతో కలుపుకొని ఉంటే కూడా 60కి వస్తాం. బీసీలు ఎందరూ? మొన్న చెప్పిన లెక్కల ప్రకారం తీసుకుని 56%. మాకేమిస్తామని అడిగినారు బీసీలు? మాకేమి ఇవ్వకుండా పర్వాలేదు, మేము ఓటేస్తాం, మా కుల సంఘాలు ఉంటాయి,
సంఘాలకు ఒక భవనం కట్టిపియు, గొర్రెలియు బలరియు చాలు, మేము మాకు సీట్లు అవసరం లేదు. ఇప్పుడు ఆయన అడిగినరా? ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, రైట్? బీఆర్ఎస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఈ మన వెలుమలు, వైశ్యలు, కమ్మలు, కాపులలో పేదవాళ్ళు ఎవరైనా ఉంటే, ఓసీలలో పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళు 10% వరకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చింది. ఇది ఇంకా మంచి వినాల యువకులు. తీసుకొస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఓసీ జనాభా 10%, అప్రాక్సిమేట్గా 1 డిబేట్ అవసరం లేదు, గంతే ఉంటుంది 10%. 10% ఉన్న ఓసీ జనాభాలో పేదవాళ్ళు ఎందరు ఉంటారు? 2%, 3% ఉంటారు. రిజర్వేషన్ ఎంత ఇవ్వాలా? 2%, 3% లెక్క పెట్టి లెక్కలు తీసి రిజర్వేషన్ ఇవ్వాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, లెక్కలు తీసినాకనే రిజర్వేషన్ ఇవ్వాలి. ఎంత ఇచ్చారు తెలుసా రిజర్వేషన్? 10కి 10% ఇచ్చేసుకున్నారు. అంటే వాళ్ళు ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే అన్నట్టు లెక్క. అంటే రాసినోడికి రాసినట్టు జాబ్లో వచ్చేటట్టు. దీన్ని బీసీలు పోయి రాస్తారోకోలు చేసిండ్రా? అడిగినరాడన్నా? అవగాహన లేదు. ఆయన తెలిసిన వాళ్ళు 4 కోట్ల కేసులు వేసారు, కేసులని తీసేసి అటు పక్కన పడేసారు. ఎందుకంటే న్యాయమూర్తులు, జడ్జీలు, లాయర్లు, ఆ వ్యవస్థ అంతా బీసీలది కాదు. అందులో కూడా ఎవడు బీసీ ఉండడు. వీళ్ళు వేసిన ఆయన పక్కన పడేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి, రైట్? ఈడబ్ల్యూఎస్, ఇదే ఈడబ్ల్యూఎస్ బీజేపీ గవర్నమెంట్ 2018-19 టైం ఫ్రేమ్లో చేస్తే తెలంగాణ రాష్ట్రం ఆమోదించడానికి 5 నిమిషాలు పట్టలేదు. 5 నిమిషాలు పట్టలేదు. అదే బీసీలకు 60% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్ కావాలని 1950-60 నుంచి చాలు చేస్తే ఒక 30 ఏళ్ళ 40 ఏళ్ళ దాకా ఓడు దేకింది లేదు దాన్ని. ఎందుకంటే మనోడు లేడాడ, మనోడు ఎవడు లేడు. అయినా మనము ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నావు రేవంత్ రెడ్డి, మరి మీరు ఇవ్వలేదు కదా అని ఎప్పుడన్నా 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నారు కదా, ఒక్కసారన్నా రోడ్ ఎక్కినరా? కనీసం ప్రశ్నించిండ్రా? ఇక బీజేపీ ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే, మొన్న కాంగ్రెస్ పార్టీ పనికి ఉపాధి పథకంలో గాంధీ పేరుని తీసేసిండ్రు, మేము దేశవ్యాప్త సమ్మె చేస్తామట. దేశవ్యాప్త సమ్మె అంటే ఈ బీసీ నాయకులు ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటారో అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి జై 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 కొట్టిపించేసి ఇవి పని చేసుకోవడం అన్నట్టు. ఎవడికి ఉపయోగం? గాంధీ పేరు తీసేసి ఇంకో పేరు పెట్టిండ్రు. అటువంటి పేర్లు ఇప్పటి తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కూడా ఎన్నో పేర్లు తీసేస్తుంది. ప్రాజెక్టులకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు ఏవో పేర్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళ కులస్థల పేర్లు పెట్టుకుంటున్నారు. సరే, ఎవడికి ఉపయోగం? సరే, బీసీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాని సంగతి చూసుకుంటుంది. అది తర్వాత త్వరలో బీసీ ప్రభుత్వం వస్తుంది. ఇలా కథలన్నిటికీ కట్టడి అవుతుంది. అది త్వరలో జరగబోతుంది, అది తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఈ దేశవ్యాప్త సమ్మె ఎవరి కోసం? బీసీలకు ఆర్థికంగా బలోపేతం కావడం కోసమా? బీసీలను రాజకీయంగా బలంగా చేయడం కోసమా? ఈ పేరు మారిస్తే దేశవ్యాప్త సమ్మె అంటే నీ పార్టీ కోసం ఏదో ఒకటి జరగాలి దేశంలో. ఇటు బీజేపీ అయినా అంతే, ఇటు బీఆర్ఎస్ అయినా అంతే, ఇటు కాంగ్రెస్ అయినా అంతే. ఇటు ఇంకా మిగతా విషయాలే, అసలైన విషయాలు మాట్లాడద్దు. అసలైన విషయాలు మాట్లాడితే వీళ్ళు ప్రశ్నిస్తారు కనుక అవి మాట్లాడద్దు మనం. ఇట్లా ప్రశ్నించాలంటే మరి ఎవరు ప్రశ్నించాలా? ఏదో అపోజిషన్లో ఉన్న రాజకీయ పార్టీని ప్రశ్నించాలా? లేదంటే కనీసం బీసీల కోసం బీసీలన్నా ఐకమత్యంగా ఒక రాజకీయ పార్టీ ఉంటే వాళ్ళన్నా ప్రశ్నించాలి. రాజకీయ పార్టీలు లేవు ఇప్పటిదాకా మనకి. ప్రశ్నించేటోళ్ళు అందరూ కాంప్రమైజ్డ్ ఉన్నారు. ఇంకొక విషయం చెప్తాను. మన నిజామాబాద్కు సంబంధించి మన వాళ్ళందరికీ తెలుసు. నేను బీజేపీ నాయకులు మేము గెలిస్తే నిజామాబాద్ని ఇందూరి చేస్తాం. ఎవడికి ఉపయోగం? బీసీల బతుకులు ఇందూరు అయితే బీసీల బతుకులు ఏం మారుతాయి? ఇదే మేము బీజేపీ కనుక మతానికి సంబంధించి నిజామాబాద్ అంటే నిజాం అనేది ముస్లింది కనుక మేము హిందూ చేస్తాం. ఏం ఉపయోగం? శివాజీని హిందూ చేసేసారు. ఎవరికి ఏమొచ్చింది? ఇది మనం తెలుసుకోవాలి, రైట్? ఇటువంటి డైలాగులు కాకుండా బీసీలకు ఆర్థికంగా ఎక్కడ నష్టపోతున్నాం అన్నది మనం తెలుసుకోవాలి. ఇదే బీజేపీ ప్రభుత్వం కానీ, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి మిత్రుల, గ్రూపులు ఉన్న వాళ్ళు. 42% రిజర్వేషన్ ఇవ్వలేదు కనుక
మేము ధర్నా చేస్తాం అని ఎప్పుడన్నా ఈ బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంట్లు బీజేపీ గవర్నమెంట్లు ప్లస్ ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఇద్దరు కలిసి రాజకీయాలని పక్కన పెడదాం, మనకు బీసీలు ముఖ్యం, మనం ఇద్దరం కలిసిపోయి కనీసం ఈ ధర్నాలన్నా మనం కలుద్దాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదిద్దాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదిద్దాం ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకంటే ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. బీసీల ప్రయోజనం ముఖ్యం కాదు, బీసీలు ఓటర్లు రైట్. అందుకనే మన తిన్మార్ మల్లన్న గారు ఒక 10-15 సంవత్సరాలు ఫైట్ చేసిన తర్వాత డిసైడ్ అయిపోయినారు, వీళ్ళు మనకు టికెట్లు ఇయ్యరు, టికెట్లు ఇస్తే ఓడిపోయే దగ్గర టికెట్లు ఇస్తారు, ప్లస్ వాళ్ళందరికీ సరిపోయాక టికెట్లు ఇస్తారు, కనుక మీ టిక్కెట్లు వద్దు, మీ ఓట్లు మాకు వద్దు, మా ఓట్లు మేమే వేసుకుంటాం, మా రాజకీయ పార్టీ మేమే పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. అది ఇంకా అవసరం వచ్చినప్పుడు చాలా డీటెయిల్గా చెప్దాం. కనుక ఈ రోజుకి ఈ విషయాలు నేను మీకు చెప్పడం జరుగుతుంది. పార్టీల గురించి ఆలోచించే ముందు కల్ట్ బీఆర్ఎస్, కల్ట్ బీజేపీ కార్యకర్తని, కల్ట్ కాంగ్రెస్ కార్యకర్తని, ఓకే, కల్ట్ బీసీవిగా ఫస్ట్ నువ్వు బీసీల గురించి తెలుసుకొని చరిత్ర తెలుసుకో. అనవసరంగా అన్నీ తెలిసి నువ్వు కూడా పోయి జెండా మోసేసి పరిశాన్ కావద్దు. నేను కూడా బీఆర్ఎస్లో పనిచేసిన, తెలుగుదేశం అప్పుడు కొంచెం అవగాహన ఉండే నాకు, ప్లస్ కాంగ్రెస్లో పనిచేసిన, మొన్నటి వరకు కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ నేను, అంతకుముందు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీని ఇక్కడ నేను, 3000 మంది ఉన్న ఒక డివిజన్కి ప్రెసిడెంట్ని. చాలా లోతైన అవగాహన పెంచుకున్నా. బీఆర్ఎస్తో ప్రయాణం చేసినప్పుడు, కాంగ్రెస్తో ప్రయాణం చేసినప్పుడు ఎక్కడి వరకు దేక్తారు బీసీఎల్ని అని కొన్ని సందర్భాలలో మీరు చెప్తే నమ్మరు. ఒక దగ్గర నేను కంటెస్ట్ చేసినప్పుడు యునానిమస్గా గెలిచే అవకాశం ఉండి కూడా డివిజన్ మొత్తం 3000 మంది ఏకమైనప్పటికి కూడా ఒక వ్యక్తి ఏమంటాడు తెలుసా, బీసీలు మీకు ఏంటికి పోయి రాజకీయం, ఏం పని చేస్తావో పని చేసుకో, నువ్వు మేము ఉన్నాం కదా రాజకీయం చేయదందుకు అని చెప్పేసి ఎలక్షన్నే క్యాన్సిల్ చేసేసిండు. అంత కూడా చేయగలరు. కనుక ఇవి కుతంత్రాలు చాలా ఉంటాయి, మనం భవిష్యత్తులో ఇంకా మాట్లాడుకుందాం. ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. ఈరోజు నేను చెప్పిన విషయాలు ఏమైనా మీకు వాస్తవం అనిపిస్తే బాగా అనాలిసిస్ చేయండి, ఆ విధంగా మనం ముందుకెళ్దాం. మిత్రులందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ.